గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, షుగర్ అనేది ఒక భూతం మహమ్మారి అనడంలో అసలు అది చాలా చిన్న వర్డ్ అవుతుంది. ఎందుకంటే కరోనాలో తెలియకుండానే చాలామందికి షుగర్ వచ్చేసింది. సమ్ స్టెరాయిడ్స్ వాడినివ్వండి, కరోనా తగ్గించడానికి చేసే ప్రయత్నంలో తెలియక చాలామందికి వచ్చింది. ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ తర్వాత దాన్ని వాళ్ళు డీల్ చేయలేకపోతున్నాం, కంట్రోల్ చేయలేకపోతున్నామని. ఓన్లీ కరోనా టైంలో కాకపోయినా కానీ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే, ఏం తిన్నా అండి మేము ఏం తినట్లేదు, నోరు కట్టేసుకున్నా కానీ 500 షుగర్ చూపిస్తుంది, 450 ఉంటుంది అంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి చిట్కాలు లేదా ఇంట్లో చేసుకునే చికిత్సలు ఎలాంటివైనా ఈరోజు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తెలియజేయండి. మెడిసిన్ కూడా చాలా చౌకగా తయారు చేసుకోవచ్చమ్మా. సో ఈజీగా తయారు చేసుకోవచ్చు, వాడుకోవడం కూడా ఈజీ అమ్మా, పెద్ద ప్రాబ్లం లేదు. రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో కాకరకాయలమ్మా, కాకరకాయలు బాగా ముదిరినవి తెచ్చుకొని కడిగేసేసి శుభ్రం చేసేసి ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న చిప్స్, మనం పొటాటో చిప్స్ ఇలాంటి చేసుకుంటాం కదమ్మా, అలాంటి చిప్స్ చేసేసి సన్నగా కట్ చేసేసుకొని పలుచగా చేసేసి బాగా ఆరబెట్టేసేయాలి. ఉప్పు కలపద్దా? వద్దమ్మా అమ్మమ్మ, ఉప్పు కలిపితే ఉప్పు తెచ్చే ముప్పమ్మ. ఓకే, యాజ్ ఇట్ ఈస్ అట్లా ఉండాలి. ఉప్పు కలిపితే దాంట్లో ఔషధ గుణాలు మళ్ళీ తగ్గిపోతాయి. ఇప్పుడు దాన్ని అంతా మొత్తం స్క్వీజ్ చేసేసి వాటర్ పడేసి ఎండబెట్టాలా, లేకపోతే డైరెక్ట్ ఎండబెట్టాలా? డైరెక్ట్ అమ్మా. ఓకే, జస్ట్ దిస్ పాయింట్ ఎవరన్నారు, ఏమైనా చెప్పామంటే దాన్ని ఉప్పులో వేసేసి అందులో వాటర్ అంతా పోయిన తర్వాత చిప్స్ చేయడం కాదు, డైరెక్ట్ గా కాకరకాయ కట్ చేసి దాన్ని డైరెక్ట్ గా సన్లైట్ లో పెట్టేయాలి, ఎండలో పెట్టేయాలి. నీడలు కానీ ఎండలు కానీ ఎట్లయినా పర్లేదమ్మా. ఒక ఎండ ఎక్కువ ఉంటే త్వరగా అందులో డ్రైన్ నీరంతా ఆవిరైపోయి బాగా జస్ట్ లైక్ ఈ చిప్స్ లాగా తయారైపోతాయమ్మా. లేకపోతే కొంచెం టైం పడుతుంది, 1 రోజు 2 రోజులు. ఈ విధంగా అయినప్పటికీ బాగా ఇట్లా తుంచితే టక్కని కట్ అయి పెట్టుకున్నారు. నార్మల్ గా మనం వడియాలు ఎలా పెట్టుకుంటామో అలా రావాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. సో ఆ విధంగా తయారు చేసినటువంటి ఇది చిప్స్ ను మిక్సీ వేసేస్తే బ్రహ్మాండమైన కాకరకాయ పొడి తయారవుతుంది. బ్రహ్మాండమైన కాకరకాయ పొడి తయారవుతుందమ్మా. కాబట్టి అంటే ఈ తీపు జబ్బుకి చేదు మందమ్మా. ఎందుకంటే అంత బాధపడేదానికంటే ముందు షుగర్ నియంత్రణ ఉంచుకోవడం మంచిది, తప్పదమ్మా. ఎందుకంటే కొన్ని ఇంకా మనం వద్దనుకున్నా తప్పని పరిస్థితులు కొన్ని వాడుకోవాల్సి వస్తుంది. సో కేవలం కాకరకాయ అయితే కొంచెం తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, కానీ దాంతోపాటు నెరవేరే మెడిసిన్స్ కూడా చెప్తామా అందులో యాడ్ చేసేదానికి. సో అంత ప్రాబ్లం ఉండదు. సో ఈ కాకరకాయ పొడి అంత విపరీతమైన చేదు కదమ్మా. నేను చెప్పేటువంటి మెడిసిన్స్ యాడ్ చేయడం వల్ల ఆ చేదు గుణం బాగా తగ్గిపోతుంది. సో కాకరకాయ పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా నేరేడు విత్తనాల పొడేమా, నేరేడు విత్తనాలు సీజన్ లో మనం నేరేడు పళ్ళు తినేసేసి పక్కన వరేసేస్తుంటాం. విత్తనాలు నాటు విత్తనాల హైబ్రిడ్ ఏముంటాయి మనకు అందుబాటులో ఏముంటాయి. సో నేరేడు విత్తనాలు మనకు మార్కెట్ లో దొరుకుతాయి, విత్తనాల పొడి కూడా దొరుకుతుందమ్మా. కాబట్టి జస్ట్ మనం ప్రయత్నం చేస్తే దొరుకుతాయి ఇవన్నీ. అయితే మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి స్టాండర్డ్ మెడిసిన్స్ తెచ్చుకొని వాడుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. సో నేరేడు విత్తనాల పొడి ఒక 50 గ్రామ్స్. అదేవిధంగా మనం కొన్ని వీడియోస్ లో కూడా దీని గురించి చెప్పడం జరిగిందమ్మా. మధునాసిని షుగర్ కోసం కంట్రోల్ లో ఉండేలాగా మీకు గుర్తుండి ఉంటుంది. సో దాన్ని పొడపత్రి అంటారు మా తెలుగులో. సో మధునాసిని గుణం ఏంటంటే ఆ మధునాసిని ఆకు కానీ ఆ పౌడర్ కానీ నాలుక మీద వేసేసుకొని చప్పరించేసిన తర్వాత కొద్దిసేపటి వరకు మీరు పంచదార నోట్లో వేసుకోండి, తర్వాత ఈ బెల్లం నోట్లో వేసుకొని చప్పరించండి. ఆ తీపి తెలియదమ్మా. ఆ తీపి గుణము కొన్ని నిమిషాలు కూడా తెలియదు అనమాట మనకి. అంటే అంత శక్తివంతమైన ఔషధం. అంటే ఆ తీపి గుణాన్ని డిస్ట్రాయ్ చేసేటువంటి గుణం ఉండడం వల్లనే దాన్ని మధునాసిని అనేటువంటి పేరు పెట్టడం జరిగిందమ్మా. సో ఆ పౌడర్ దొరుకుతుందమ్మా, పొడపత్రి చూర్ణము లేదా మధునాసిని చూర్ణం. అది ఒక 50 గ్రామ్స్. ఈ 3 కలపడం వల్ల 150 గ్రామ్స్ మెడిసిన్ రెడీ అయిపోతుంది. ఇది 1 మంత్కి వస్తుందమ్మా. నేను క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి. సో రోజు 5 గ్రాములు తీసుకోవాలి. ఎలాగంటే మార్నింగ్ బిఫోర్ టిఫిన్ ఒక ఫుడ్ ఒక 5 or 10 minutes ముందు, నైట్ కూడా 5 or 10 minutes ముందు ఆహారం తీసుకునే దానికి ముందమ్మా ఒక 50 to 100 ml వాటర్ తీసుకొని అందులో 1/2 teaspoon ఒక పౌడర్ కలుపుకొని తాగుతున్నామమ్మా. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మరి ఆ షుగర్ వ్యాధి చాలా తొందరగా కంట్రోల్ అయిపోతుందమ్మా. సో ఫాస్టింగ్ షుగర్ కానీ, పోస్ట్ ప్రాండియల్ అంటే పోస్ట్ లంచ్ షుగర్ కానీ, తర్వాత కొంతమందికి HbA1c విపరీతంగా పెరిగిపోతుంటుంది అనమాట, ఒక పట్టణ కంట్రోల్ కాదు. సో అటువంటి పరిస్థితుల్లో HbA1c కంట్రోల్ అయ్యేదానికి కానీ వీటికన్నిటికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా షుగర్ వ్యాధి వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుందమ్మా. సో షుగర్ వ్యాధి వల్ల తల నుంచి కాళ్ళ వరకు ఇంచుమించు అన్ని అవయవాలు డ్యామేజ్ అయిపోతాయమ్మా. అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పేసి కూడా ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగిందమ్మా. అస్వాస్థ్యం సర్వగాత్రేషు. అస్వాస్థ్యం అంటే అనారోగ్యం, సర్వ అంటే సర్వం, గాత్రం అంటే శరీరం. శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా
డ్యామేజ్ అయ్యేటువంటి పద్ధతి ఈ షుగర్ వల్ల కలుగుతుంది కాబట్టి ఆ యొక్క డ్యామేజ్ కాకుండా ఇది ప్రివెంట్ చేస్తాయి ఈ యొక్క మెడిసిన్స్. ఒకవేళ డ్యామేజ్ అయినప్పటికీ కూడా చాలా వరకు రికవర్ అయ్యేదానికి భవిష్యత్తులో వీటి వల్ల ఈ యొక్క ట్రబుల్స్ రాకుండా ఉండేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే సార్, మీరు చెప్పిన ఫామ్లో బాగానే ఉంది, బట్ ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు ఇట్లా తీసుకోవాలి అన్నా కానీ లేకపోతే వేరే ఊర్లకు వెళ్ళేటప్పుడు ఏంటప్పుడు ఏంటది అవన్నీ అడుగుతూ ఉంటారు కదా, ఏదైనా ఆల్టర్నేటివ్గా తీసుకునేలాగా ఏదైనా ఉందా? ఉందమ్మా. దీనికి నాకు రెండు గుర్తొస్తున్నాయమ్మా, రెండు పద్ధతులు కూడా. సో ఏది వీలైతే అది చేసుకోవచ్చమ్మా. యాక్చువల్గా ఏంటంటే కొంచెం వాటర్ వేసేసి కాస్త నూరేసేసి గోళీలాగా తయారు చేసుకుని గోళీ తయారు చేసుకుని మింగేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదమ్మా. వాటర్ కలిపేసేదమ్మా, వాటర్ కలిపేసి బాగా నూరితే ఇప్పుడు ఆ పిండి అంతా కూడా అలా గోళీలా చేసుకుని ఎండ పెట్టేసుకొని ఒక టాబ్లెట్ లా వేసుకోవచ్చు. అంతే, మనకు సైజును బట్టమ్మా. సో మనకి ఏంటంటే దాదాపు 1/2 టీ స్పూన్ కాబట్టి దాదాపు ఒక ఇంత సైజు మాత్రలు శనగింజ ప్రమాణం మాత్రలు అయితే ఇంచుమించు 3 మరి సన్నగా ఉంటే 4 వరకు వాడుకోవాల్సి వస్తుందమ్మా. డైలీయా? 2 పర్ టైం. ఓకే. అలా కాకుండా ఎందుకంటే ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదమ్మా. సో నెక్స్ట్ ప్రత్యామ్నాయం కోసం చెప్తున్నా. ఒక్కసారి వేసుకున్నప్పుడు 2 లేదా 3 వేసుకోవాలి, 3 నుంచి 4 వరకు వాడుకోవాలమ్మా. ఓకే. అంత ప్రమాణం శనగింజ ప్రమాణం మాత్రలు తయారు చేసుకుని 3 నుంచి 4 వరకు వాడుకోవాలి. ఈజీగా మా మాత్రలు నిన్నే మింగుతుంటాము. సో 4 మాత్రలు వేసుకోవడం ఇబ్బంది ఉంది, మింగేసి నీళ్ళు తాగొచ్చు. సో మీరు అన్నట్లే ఉంటే అది కూడా ఓపిక ఉండవు. ఈవెన్ నీళ్లతో నూరుకొని మాత్రలు తయారు చేసుకొని ఎండబెట్టేసేసి ఓపిక ఉండదు. కొంతమందికి టైం కూడా చూడాలి కదమ్మా, ఓపిక వేరు టైం వేరు. సో దీనికి ఇంకొక ప్రత్యామ్నాయం కూడా చెప్తామా. సో దానికి ఆ పద్ధతి కంటే ఇంకా ఫాస్ట్ గా చేసుకోవాలంటే ఇప్పుడు మనకు మెడికల్ షాప్స్ లో ఎంటీ క్యాప్సూల్స్ దొరుకుతాయమ్మా, ఖాళీ క్యాప్సూల్స్. ఓకే. సో అంటే ఇప్పుడు మనం నార్మల్ గా వేరే వాటికి టాబ్లెట్స్ వేసుకొని ఇలా తీస్తే ఎలా వస్తాయో ఆ డిప్పలు అంటారా? అంతేనా? డిప్పలు అంతేమ్మా. ఎంటీ క్యాప్సూల్స్ అంటే ఇస్తారమ్మా. సో ఎంటీ క్యాప్సూల్స్ 500 mg ఎంటీ క్యాప్సూల్స్ తెచ్చుకొని మహా అంటే ఒక అరగంట కష్టపడితే అయిపోతుంది. జస్ట్ దాన్ని ఇలా ఇలా అనేసి 2 క్యాప్స్ పెట్టేసుకోవడం, క్లోజ్ చేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని సరే 3 క్యాప్సూల్స్ 4 క్యాప్సూల్స్ అవసరాన్ని పట్టేసి మింగేసి వాటర్ తాగినా సరిపోతుంది. సో పౌడర్ కంటే ప్రత్యామ్నాయం ఇదమ్మా, ఏదైనా వాడుకున్నా సరిపోతుంది. రిజల్ట్ అయితే చాలా బాగుంటుందమ్మా. ఏదో ఒక పద్ధతిలో పౌడర్ రూపంలో కానీ టాబ్లెట్స్ రూపంలో కానీ లేకపోతే ఈ క్యాప్సూల్స్ రూపంలో కానీ ఈ 3 రకాల ఔషధాలు ఉంటుంటే ఔషధ గుణాలు మన ఇంటర్నల్గా వదిలేసి జీర్ణం కావడం మొదలైతే దాని యొక్క ప్రభావం మొదలవుతుంది. అంత పవర్ఫుల్ శక్తివంతమైన ఔషధం ఇది. ఓకే. అందుకోసం ఒక ఏదైనా వీడియో మీకు అవేర్నెస్ కల్పించేది తీస్తే ఒక పెన్ను పేపర్ తీసుకొని చక్కగా ఏం చెప్తున్నారో రాసుకొని అది ఎలా తయారు చేయాలి అని చెప్పి ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తున్నారు. ఎంటీ క్యాప్సూల్స్ ఉంటాయి, అలాగే దాన్ని వాటర్తో కలిపేసి ఎండబెట్టుకొని నార్మల్ టాబ్లెట్స్లో వేసుకోవచ్చు. ఈ 2 మెథడ్స్లో ఫాలో చేయొచ్చు. మనకి షుగర్ కంట్రోల్లో ఉండడం ఇంపార్టెంట్, దాన్ని ఎలా తీసుకుంటున్నామా అని కాదు. మీ టైంని బట్టి ఈ 2 మెథడ్స్లో ఏదైనా ఫాలో అవ్వండి. ఎవరైనా షుగర్తో బాధపడి చాలా 500 400 ఉంటుంది, కళ్ళు తిరిగి పడిపోవడం లేకపోతే ఒక్కసారిగా తల తిరిగి పడిపోవడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఈ ఫార్ములా వాళ్ళకి చెప్పండి. అట్లీస్ట్ మీకు లేకపోయినా కానీ వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఆరోగ్యాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు ఇలాంటి మెథడ్స్ ద్వారా.